దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులు, మీ యొక్క జీవితంలో జూన్ మాసంలో 16వ తేదీన జరిగేది ఇది. మీ యొక్క జీవితంలో ఈ రోజున జరిగేది ఇది. ఇటువంటి ఫలితాలే పొందుకోబోతున్నారు. అలాగే మీ ఇంటి చుట్టూ పదే పదే ఈ దేవత తిరుగుతుంది, కానీ మీరు పట్టించుకోలేకపోతున్నారు. ఈ రోజున ఈ యొక్క సూచనతో పాటుగా ఈ దేవత అనుగ్రహంతో కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి, ఏం జరగబోతుంది, ఆ దేవత ఎవరు, తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేదండి, వీడియోలోకి వచ్చేద్దాం. ద్వాదశ రాసుల్లోకెల్లా ఈ రాశి జాతకులు చాలా అదృష్టవంతులు. కానీ అదృష్టం అనేది మీకు చాలా నిదానంగా ఉంటుంది. ఫలితం దక్కుతుంది, కానీ చాలా సమయమే పట్టేస్తూ ఉంటుంది. వ్యతిరేక దిశలో మీ యొక్క అడుగులు ఇప్పటి వరకు వెళ్తూ ఉండొచ్చు, లేదా మీ యొక్క జీవితంలో కొన్ని అననుకూల ప్రతిఫలితం ఎప్పుడు పొందుకుంటూ నిరాశలో చెంది ఉండొచ్చు. కానీ ఈ రోజున మాత్రం ఈ రాశి జాతకుల్లో ద్వంద్వ స్వభావం పోతుంది, మనోచాంచల్యం తొలగిపోతుంది. మీ యొక్క భావోద్వేగాలు, సృజనాత్మకత ఎదుటి వారికి అర్థమవుతాయి. దీనివలన సహజంగానే మీలో ఒక మార్పు వస్తుంది. మీరు ఒంటరి కాదు అనే భావన ఈ రోజు మిమ్మల్ని చాలా ఆనందానికి గురి చేస్తుంది. ఈ రాశి జాతకులు ఎదుటి వారి బాధను చూసి కరిగిపోతూ ఉంటారు. క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది. చాలా నమ్మకంగా ఉంటారు. వ్యక్తిత్వంలో వీరికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది. ఎక్కువగా క్రీడలు ఇష్టపడుతూ ఉంటారు. చాలా విషయాల్లో సున్నితంగా ఉంటారు. పని పట్ల చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అవగాహన ఉంటుంది. వీరికి ఆర్థిక లోటు ఎప్పుడూ ఉండదు. ఏ చిన్న తప్పు చేసినా, ఎవ్వరూ చేసినా అంగీకరించరు. ఆవేశపరులు, కానీ మనసులో దుష్టత్వం ఉండదు. కోపాన్ని చాలా వరకు కూడాను కంట్రోల్ చేసుకుంటారు. దానివల్ల మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. తమపై కోపగించుకున్న వారిని కూడా క్షమించే మనస్తత్వం ఉంటుంది. దుష్టులను సైతం మంచివారిగా మార్చే యత్నం చేయడానికి సిద్ధంగా ఉంటారు. గొప్ప ఊహాశక్తి కలిగి ఉంటారు. వారి ఆలోచనలు గంటకొక్కసారి మారిపోతూ ఉంటాయి. కూలంకషంగా ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే ఇన్నాళ్ల మీ కష్టాలకు కారణంగా చెప్పొచ్చు. స్వభావ సిద్ధంగా మృదు స్వభావులు, దయ కలిగిన వారు. వీరి హృదయం నిర్మలమైంది. రహస్యాలు దాచుకోవడం చేత కాదు. ఎవరైనా వీరితో తమ విషయాన్ని చెబితే వెంటనే వీరు దానిని ఇతరులతో పంచుకుంటారు. ఎంతో సానుభూతి చూపిస్తారు. ఈ రాశి వారు ఆవేశపరులుగా కనిపించినా వారి మనసులో ఏ మాత్రము కూడానో ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే తత్వం ఉండదు. కోపాన్ని అణుచుకుంటారు. మానసిక ఒత్తిడి ఇందువల్ల వస్తుంది. ఎక్కువ మొహమాటం, అదే వీరి ఇబ్బందులకు కారణంగా చెప్పుకోవడం జరుగుతుంది. తమపై కోపగించుకున్న వారిని క్షమించే తత్వం ఉన్నా వీరికి ఒక్కసారి కోపం వస్తే గనక ముక్కంటి కోపంలాగా ఎదుటి వారు వెలువెల్లాడిపోవాల్సిందే. చాలా నమ్మకస్తులు. ఒకరికి మాట ఇస్తే నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేయడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడ్డా మంచితనం మాత్రం వదులుకోరు. వీరిది స్వచ్ఛమైన ప్రేమ, కల్మషం లేని మనస్సు. ఈ రాశి ఇంట్లో ఎప్పటినుంచో ఈ దేవత అనుగ్రహం ఉన్నది. కానీ ఈ రోజున ఆ దేవత అనుగ్రహంతో ఎన్నో రకాల మార్పులు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. ఆమెను మీరు గుర్తించడం లేదు. గమనించుకుంటే గనక ఖచ్చితంగా గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏమైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత అనుగ్రహమే. మీకు ఈ కరుణ అనేది కలిగింది. ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. చాలాసార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్ గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో త్రుటిలో తప్పించుకుంటారు. ప్రమాదాల నుంచి కూడా చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఈ రోజున కూడాను మీకు ఇటువంటి ఒక సూచన వస్తుంది. మీకు కలగాల్సిన కష్టం, మీకు జరగాల్సిన నష్టం నుండి ఈ దేవత అనుగ్రహంతోనే బయటపడబోతున్నారు. చివరి దశలో ఒక వ్యక్తి ప్రమేయంతో మీకు రాబోతున్న కష్టం నుండి బయటపడతారు. ఆ వ్యక్తి ఈ దేవత ఆశీర్వాదంతోనే మీ జీవితంలోకి వచ్చారని చెప్పుకోవచ్చు.
వారు రాకపోతే మీ జీవితం ఏమైపోయేదో అనే ఆలోచన కూడా ఇవాళ మిమ్మల్ని చాలా షాక్కి గురి చేస్తుంది. ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. మీ నుంచి ఏం కోరుకుంటుంది, ఆ దేవతను ఈ రోజున ఎలా గుర్తించబోతున్నారో కూడా తెలుసుకుందాము. ప్రతి ఒక్క మనిషికి కులదైవం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వారి కులదైవం గురించి ఐడియా అనేదే లేకుండా పోతుంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా ఊళ్ళో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించి ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది. ఇప్పుడు ఇటువంటివి అన్నీ పట్టించుకోవడం లేదు. మీకు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మంచిగా చేసుకోవాలి, ఆరాధించాలి కులదైవాన్ని. ఇలా చేయకపోవడం వలన ఆర్థికంగా ఎంతో నష్టం జరిగింది. రాశి చక్రంలో అన్ని రాసుల్లోకెల్లా 12 రాసుల్లోకెల్లా చూస్తే ఆర్థిక పరంగా ఎక్కువ శాతం నష్టపోయేది మాత్రం వృశ్చిక రాశి జాతకులని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు నష్టపోలేదు. ఇంకా ఆ నష్టం నుండి కోలుకోలేకపోతున్నారని కూడా గమనించవచ్చు. దీనికి కారణం కులదైవాన్ని మరచిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం చాలా రకాలు అయిన ప్రాబ్లమ్స్ ని మీరు పొందుకుంటారు, చిక్కుల్లో పడతారు. ఎందుకు అవుతుంది అనేది మీకు తెలియదు, కానీ ఆ కారణం తెలియక సతమతం అవుతూ ఉంటారు. మనకి ఎప్పుడూ ఈ విధంగానే జరుగుతుంది అనే ఆలోచనలో పడిపోతూ ఉంటాము. మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. మీ ఇంట్లో ఉన్న పెద్దవారు అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య ఎవరో ఒకరు ఉంటారు కదండి. మీ కులదైవం ఎవరో తెలుసుకొని, కులదైవం ఎవరని తెలుసుకొని కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తెచ్చుకోండి. అలా కూడా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరు ఏమిటి అని అయినా తెలుసుకుని నిత్యం ఈ రోజు నుంచి స్మరించడం మొదలు పెట్టండి. ఎవరూ ఇలాంటివి పట్టించుకోవడం లేదు. కులదైవం ఎవరో తెలుసుకోండి. ఇంట్లో ఫోటో లేకపోయినా దేవత పేరు తెలుసుకుని ఆరాధించుకుంటూ నిత్యము పూజించుకోవాలి. మీ కులదైవం ఎవరో కూడా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం మరింత పెరుగుతుంది. మీరు ఇక్కడ చేయాల్సిన ఇంకొక పని కూడా ఉంది. కులదైవం గురించి తెలుసుకుని మంచి రోజున పెద్దవాళ్లతో మాట్లాడుకుని ఇంట్లో ప్రతిష్టాపన చేసుకోండి. ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా దైవం ముందు అవేమీ పనికిరావు. ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము. దైవానికి సంబంధించి ఎటువంటి పని అయినా కూడా నెగ్లిజెన్సీ అస్సలు మంచిది కాదు. కులదైవం గురించి పెద్దవాళ్లను అడిగి తెలుసుకుని ఈ రోజున మీరు ఆరాధన చేసుకోవడం మొదలు పెట్టండి. ఇంట్లో కుదిరితే స్థాపించుకోండి. ముందుగా చేయాల్సిన పని ఏమిటంటే పక్క వాళ్లను ఈ రాశి జాతకులు ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. ఈ రోజు నుంచి ఆ పని విషయంలో మీరు అశ్రద్ధ వహించొద్దు. కుటుంబ సభ్యులు చెప్తున్నా పట్టించుకోకుండా స్నేహితులను కానీ బంధువులను కానీ లేదా పరిచయస్కులు కానీ మీతో ప్రేమగా మాట్లాడితే వారిని నమ్మేస్తూ ఉన్నారు. ఇలా గుడ్డిగా నమ్మడం రీత్యానే మీకు కష్టాలు కలుగుతాయి. అయితే ఈ రోజున ఇటువంటి కష్టం మీ జీవితంలోకి తొంగి చూస్తుంది. మీరు ధన నష్టం కావచ్చు, లేకపోతే షూరిటీ సంతకాల వల్ల కలిగే నష్టం కావచ్చు. ఈ రోజున వారి రూపంలో కలగబోతుంది. చివరాఖరిలో మీ యొక్క జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యుల వల్ల కానీ ఆ యొక్క నష్టం కష్టం నుండి బయటపడబోతున్నారు. ఇదంతా కులదైవం అనుగ్రహంగా చెప్పొచ్చు. మాటల మధ్యలో కుటుంబంలో కానీ లేకపోతే ఏ విధంగా అయినా ఈ యొక్క చర్చ నడుస్తుంది. భగవంతుడే మిమ్మల్ని కాపాడాడు, మన కులదైవమే కాపాడింది, లేదా మన ఇష్ట దైవమే కాపాడింది, ఇలాంటి చర్చ నడుస్తుంది. అప్పుడైనా మీరు అర్థం చేసుకోండి, ఈ దేవత మీ ఇంట్లోనే ఉంది, మీరే పట్టించుకోవడం లేదని. ఖచ్చితంగా కులదైవం గురించి ఈ రోజున ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోండి. ఎప్పుడూ కూడా పక్కన వారిని గుడ్డిగా మీరు నమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని వారికి అంతా చెప్పేస్తుంటారు. ఎప్పుడు చూసినా ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. అలాగే ఒక పని ఎంతో శ్రద్ధగా చేస్తున్నా చివరాఖరి సమయంలో అది విఫలమవుతుంది. దానికి కూడా కారణం ఇదే అయ్యి ఉండొచ్చు. ఏ పని చేయాలి అనుకున్నా ఇక ఎవ్వరికీ చెప్పకుండా ఎంతో కష్టపడి శ్రద్ధగా చేయండి. మీ మీద నమ్మకం పెట్టుకుని దైవం మీద కూడా నమ్మకం పెట్టుకుని మీ పని మీరు చేసుకోండి. పని అయ్యాక అప్పుడు పక్కవారికి చెప్పండి. ఈ రోజున ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. వేరే వాళ్ల నుండి సపోర్ట్ అనేది ఈ రోజున దొరకదు. కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఇక మీదట మీరు బాధపడాల్సిన అవసరం లేదు. గ్రహాల్లో మార్పు జరగడం వల్ల ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా పరిస్థితి మారుతుంది. గత జన్మ పుణ్య ఫలాలు పొందుకుంటారు. ముఖ్యంగా దైవిక కారణాలకు సేవ చేసేటప్పుడు అద్భుతమైన అంతర్దృష్టి, సూక్ష్మ గ్రహణ శక్తి కలిగి ఉంటారు.
కష్ట సమయాల్లో ఆధ్యాత్మిక సాధన గొప్ప ఊరట ఇస్తుంది. ఈ రాశి వారికి ఈ రోజున అంతర్గత సంఘర్షణ మీ మనసులో కనిపిస్తుంది. ఈ యొక్క సంఘర్షణ జరిగే సమయంలో మీ యొక్క మాట విషయంలో, చేతల విషయంలో జాగ్రత్త, నూతన కార్యాల విషయంలో జాగ్రత్త. ఏదైనా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఎక్కువ గొడవ పూర్వకంగా కాకుండా వారు చెప్పేది ఆలకిస్తూ ముందుకు సాగండి. ఈ రోజున ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యుల యొక్క సలహా తప్పక తీసుకోండి, లేదా జీవిత భాగస్వామి యొక్క సలహా తప్పక తీసుకోండి. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలని కానీ, వాహనం కానీ కొనాలి అనుకున్నా ఈ రోజు తీరిపోయే సమయం ఆసనమైందని చెప్పొచ్చు. స్టూడెంట్స్ ఎవరైతే కష్టపడి చదువుకుని ఎగ్జామ్స్ రాశారో, విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో, ఈ సమయంలో మంచి అనేది స్టార్ట్ అవుతుంది. మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంది. పెద్దగా గాబరా పడాల్సిన అవసరం అయితే లేదు, కానీ పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు. ఎక్కువ చిరాకుగా ఉండేలాగా ఉంటుంది. చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చిరాకుగా ఉంటుంది కదా, అలాంటి సమస్యలే వేధిస్తాయి. అలాగే ఆహారం మీద శ్రద్ధ వహించండి. రోజు మొత్తం కూడా చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉందో కాన్సంట్రేషన్గా చేయండి. అలాగే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. హెల్త్ కూడా మంచిగా మారిపోతుంది. ఇక నుంచి మీరు దేనికి భయపడవద్దు, ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతుంది. మీరు చేయాల్సిందల్లా కేవలం కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. కులదైవానికి ధూపం, దీప నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకుని ఆ దేవతను ఆనందపరచండి చాలు. తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది. వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం లేదా పేదవారికి అన్నార్తులకు చేతనైన సాయం చేయండి. తద్వారా ఎక్కువ పుణ్య ఫలాన్ని పొందుకుంటారు. అలాగే గోమాతను ఆరాధించండి, ఎందుకంటే గోమాత సకల దేవతల యొక్క స్వరూపము. ఇలా గోమాతను ఆరాధించడం వల్ల జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఇంట్లో నిత్యము దీపారాధన చేసుకోండి. దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల కోరికలు త్వరగా నెరవేరుతాయి. మనసులోని భావనలు భగవంతునికి త్వరగా చేరతాయి. దీపం మనసుకు శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తులు దూరం చేస్తుంది. తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ రాశి వారి జీవితంలో ఆకస్మికంగా, అనుకోకుండా, హఠాత్తుగా ఈ రోజున ధన ప్రాప్తి కూడా కలగబోతుంది. ఈ రాశి జాతకులు ఈ రోజున ధనం విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయండి. మీరు ఊహించని ధన లాభం కలగబోతుంది. కావున మీ యొక్క ధనాన్ని నిలబెట్టుకోవడానికి, మీకు బాగా కలిసి రావడం కోసం ఈ యొక్క పరిహారం కూడా పాటించండి. మంగళవారం రోజు కానీ, గురువారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, శనివారం కానీ ఒక గాజు బౌల్లో కొద్దిగా రాళ్ల ఉప్పు తీసుకుని దాని మీద మూత పెట్టి ఇంట్లో ఈశాన్యంలో పెట్టండి. ఈ పరిహారం మీకు ఆకస్మిక ధన ప్రాప్తిని కలగజేస్తుంది. చాలా సులభమైన పరిహారం. ఒక గాజు బౌల్ తీసుకుని అందుట్లో మెత్తని ఉప్పు కాదండి, దొడ్డు ఉప్పు వేసి దాని మీద మూత పెట్టండి. జాతక దోషాలు తొలగిపోతాయి. ఖచ్చితంగా ధనం మీకు నలు దిశల నుంచి వస్తుంది. ఆకస్మిక ధన ప్రవాహం కలుగుతుంది. సాయంత్రం పూట సంధ్యాదీపం పెట్టేటప్పుడు ప్రమిదలో ఆవ నూనె పోసి పెట్టండి. నువ్వుల నూనె పోసి దీపం పెడతాం కదండి, ఊహించని విధంగా డబ్బు రావాలంటే ఆవ నూనె పోసి దీపం పెట్టండి. దీపం కొండెక్కాక మిగిలిన ఆవ నూనెను ఎక్కడైనా దగ్గరలో చెట్టు మొదట్లో పోయండి. కనీసం 40 రోజులు ఇలా ఖచ్చితంగా చేస్తే ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది. అలాగే అశోక చెట్టు చివర వేరు ఉంటుంది కదా, వేరు కత్తిరించి తెచ్చుకొని గంగాజలంతో కడిగి శుభ్రం చేసి పూజా మందిరంలో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. ఎవరైనా మీకు లాఫింగ్ బుద్ధాన్ని బహుమతిగా ఇస్తే తొందరలోనే డబ్బు కలిసొస్తుందని చెప్పొచ్చు. కులదేవతలకు మాత్రం అమావాస్య రోజు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి అమావాస్యకు ఒక్కొక్క నైవేద్యం చొప్పున 11 అమావాస్యలకు ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యం పెడితే మీకు ఉన్న కోరికలు అన్నీ కూడా నెరవేరిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.